వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. తమిళనాడు రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. సూపర్ స్టార్ రజనీకాంత్ అల్లుడు వైశాగన్ పొలిటికల్ ఎంట్రీకి సిద్ధమైనట్లు జోరుగా ప్రచారం సాగుతుంది. అన్నామలై ప్రారంభించినటువంటి వీధి లీడర్స్ ఉద్యమంలో వైశాగన్ చేరేటువంటి అవకాశాలు చాలా పుష్కలంగా కనబడుతున్నాయి. బీజేపీకి రాజీనామా చేశారు అన్నామలై. ఆయనతో కలిసి వైశాగన్ అడుగులు వేయనున్నారన్నటువంటి టాక్ తమిళనాడు వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. వైశాగన్ అన్నామలై ఉద్యమంలో చేరితే రాజకీయాల్లో సరికొత్త మలుపు తిరిగేటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి. టీవీకే అధినేత విజయ్ అనూహ్యంగా విజయంతో రాజకీయాల వైపు చూస్తున్నారు పలువురు నటులు కూడా. తాజాగా రజనీకాంత్ అల్లుడు వైశాగన్ రాజకీయాల్లోకి రాబోతున్నట్లుగా ఇటీవలే బీజేపీకి రాజీనామా చేసి రాజకీయాల్లో ఫుల్ యాక్టివ్ తో కొత్త పొలిటికల్ పార్టీతో ముందుకు వెళ్ళాలి అనేటువంటి ఆలోచన చేస్తున్నటువంటి అన్నామలైకి తోడుగా నిలిస్తే ఏ విధంగా ఉండబోతుందనేటువంటి చర్చ మాత్రం తమిళనాడు వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇటీవలే పార్టీ పెట్టినటువంటి నెక్స్ట్ వచ్చినటువంటి ఎన్నికల్లోనే గెలుపొందినటువంటి విజయ్ వీరందరికీ కూడా ఒక ప్రేరణగా నిలిచారు. నటులందరూ కూడా రాజకీయాల బాట పడుతున్నారు అనేటువంటి చర్చ మాత్రం పొలిటికల్ హీట్ మరింత పెంచింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్ చెప్పండి, సూపర్ స్టార్ రజనీకాంత్ అల్లుడు వైశాగన్ పొలిటికల్ ఎంట్రీకి సంబంధించి ఫుల్ అప్డేట్స్ ఏంటి? తమిళనాడు రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు వరుసగా చోటు చేసుకుంటున్నాయి. ఇటీవల కొంతమంది నటులు ఏవైతే తాము రాజకీయాల్లోకి వస్తున్నామంటూ ప్రకటనలు గుప్పించడం చూసాం. అయితే తమిళనాడులో విజయ్ అధికారంలోకి వచ్చిన తర్వాత తమిళ రాజకీయాలు అత్యంత వేగంగా మారుతున్నాయి. అటు రజనీకాంత్ భార్య కూడా రాజకీయ పార్టీ పెడతారని, లేక ఒక పొలిటికల్ వెబ్సైట్ ప్రారంభిస్తారని ప్రచారం జరిగింది. మరోపక్క ఇప్పటికే బీజేపీ నుంచి బయటకు వచ్చిన అన్నామలై ద లీడర్స్ అనే పేరుతో ఆయన వెబ్సైట్ స్టార్ట్ చేశారు. అయితే ఒక్క రోజులోనే దాదాపు 15 లక్షల మంది ఆయన ఉద్యమంలో చేరడం విశేషం. అయితే ఇక్కడ ప్రధానంగా అన్నామలై సరికొత్త రాజకీయానికి తెరలేపారు. యువకులకు, మహిళలకు, ఎవరైతే చట్టసభల్లో అవకాశం లేని వారికే అవకాశం కల్పిస్తామంటూ ఆయన చేసిన ప్రకటన కూడా రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతుంది. మరోపక్క అన్నామలై ఈ ద లీడర్స్ వెబ్సైట్ ద్వారా రాజకీయ రంగ ప్రవేశం చేయనున్నారంటూ ఒక జోరుగా ప్రచారం జరుగుతుంది. రజనీకాంత్ అల్లుడు వైశాఖన్ రాబోయే ద లీడర్స్ ఉద్యమంలో కూడా పాల్గొంటారని సమాచారం అనిపిస్తుంది. కేవలం యువత, మహిళల ఓట్లే లక్ష్యంగా ద లీడర్స్ అనే వెబ్సైట్ ప్రారంభించిన అన్నామలై రాబోయే రోజుల్లో తన రాజకీయ వేదికను కూడా ప్రకటించే అవకాశం ఉంది. రాజకీయ పార్టీని కూడా ఆయన ప్రారంభిస్తాను, 2029 పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తానంటూ ఆయన ఇప్పటికే ప్రకటించారు. ఇప్పుడు అన్నామలై ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా మారతారా? అటు అన్నా డిఎంకే రాబోయే రోజుల్లో కనుమరుగే అవకాశాలు ఉన్నాయనే వాటిపైన జోరుగా ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతం రాఘవ లారెన్సే కాదు, కొంతమంది రజనీకాంత్ అల్లుడు ధనుష్తో పాటు వైశాఖన్ లాంటి వారందరూ రాజకీయాల్లోకి రావడానికి ఉత్సాహం చూస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే యువతను టార్గెట్ చేసుకుని అన్నామలై గతంలో అంటే బీజేపీకి రాజీనామా చేసిన తర్వాత చెప్పడం జరిగింది, రజనీకాంత్ పొలిటికల్ పార్టీ పెట్టుంటే నేను ఆ పార్టీలో చేరేవాన్నేమో, ఆయన పార్టీ పెట్టలేదు కాబట్టి నేను బీజేపీలోకి వచ్చేసాను అనేటువంటి చాలా స్పష్టమైనటువంటి కామెంట్స్ కూడా ఆయన చేశారు. అంటే తాజాగా వైశాగన్ అన్నామలైతో కలిసి ముందుకు నడవడానికి రజనీకాంత్ ప్రేరణ ఎక్కడైనా ఉంది అనుకోవచ్చా? సిరాజ్, ఇక్కడ ప్రధానంగా అన్నామలై రాజీనామా చేసినప్పుడు కూడా ఆయన నేరుగా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. రజనీకాంత్ తనను రాజకీయాల్లోకి ఆహ్వానించారు. అయితే తాను బీజేపీలో చేరతాను అంటూ బిఎల్ సంతోష్ కు మాట ఇచ్చాను. ఆ మాట ప్రకారం తాను బీజేపీలో చేరాను. తర్వాత రజనీకాంత్ పార్టీలో చేరమని అడిగినప్పుడు కూడా తాను చేరడం లేదు, నేను బిఎల్ సంతోష్ కు మాట ఇచ్చానని నేరుగా చెప్పాను. తర్వాత జరిగిన రాజకీయ పరిణామం మార్పుల్లో భాగంగా రజనీకాంత్ పార్టీ పెట్టలేదు. అయితే తాను రాజకీయాల్లోకి రావడానికి రజనీకాంతే కారణం అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు. మరోపక్క అన్నామలై ఈ బీజేపీకి రాజీనామా చేస్తున్నారంటూ పెద్ద ఎత్తున పోస్టర్లు, పెద్ద ఎత్తున బ్యానర్లు తమిళనాడులో వెలిసిన పరిస్థితుల్లో అటు విజయ్, అటు అజిత్, ఇటు రజనీకాంత్ బ్యానర్లతో అన్నామలై ఫోటోలు ప్రచురించడం జరిగిన ఇటు అన్నామలై నేరుగా అటు రజనీకాంత్, ఇటు అజిత్ అభిమానులను కూడా ఆకర్షించడానికి చేసిన ప్రయత్నాలను కూడా ఒక ప్రచారం జరిగింది. ప్రస్తుతం రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తారా అనే అంశం పక్కన పెడితే రజనీకాంత్ భార్య కూడా ఒక పొలిటికల్ వెబ్సైట్ ప్రారంభిస్తారంటే జోరుగా ప్రచారం జరిగింది. ప్రస్తుతం ఏదైతే వైశాఖన్ వైశాఖన్ కున్న పేరు కానీ తమిళనాడు రాజకీయాల్లో వైశాఖన్ కున్న
ఆ ప్రాముఖ్యత కానీ వీటిని అన్నిటినీ బేస్ చేసుకొని యువతరం మహిళల్ని టార్గెట్ చేసుకొని నేరుగా అన్నామలై ప్రారంభించిన ఉద్యమంలో పాల్గొంటారని కూడా ఒక ప్రచారం నడుస్తుంది. అయితే ఈ ఉద్యమం ఈ వెబ్సైట్ రాబోయే రోజుల్లో రాజకీయ వేదికగా మారే అవకాశాలు ఉన్నాయి. ఆ నేపథ్యంలో భాగంగా ఇప్పటికే తమిళనాడులో విజయ్ అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా మంది నేతలు రాజకీయాల వైపు చూస్తున్నారు. కొత్త తరం రాజకీయాల వైపు జడ్జి యువతరం మొగ్గు చూపడం కూడా మనం దేశ రాజకీయాల్లో కాదు ప్రపంచ రాజకీయాల్లో చూస్తున్నాం. నేపాల్, బంగ్లాదేశ్ లాంటి దేశాల్లో కూడా జంజీతరం ఓట్లతో యువతరం ఓట్లతో అధికారంలోకి వచ్చిన నేతలు ఉన్నారు. ఇలాంటి నేపథ్యంలో వరుసగా జరుగుతున్న రాజకీయ పరిణామాల్లో మరొక కాక్రోచ్ పార్టీ ఆవిర్భావము, కాక్రోచ్ పార్టీ నేరుగా యువకుల, నిరుద్యోగుల, విద్యార్థుల సమస్యలపై గలం విప్పడంతో రాబోయే రోజుల్లో యువతే దేశ రాజకీయాలు, రాష్ట్ర రాజకీయాలు కూడా ప్రభావితం చేస్తారనే కోణంలో అన్నామలై పూజ లీడర్స్ వెబ్సైట్ ప్రారంభించారు. మరోపక్క ఆ వెబ్సైట్ లో చేరడమే కాకుండా రాబోయే రోజుల్లో రాజకీయ కార్యకలాపాల్లో కూడా వైశాఖం ఏదైతే రజనీకాంత్ పాల్గొంటారని ఒక ప్రచారం అయితే నడుస్తుంది. ఇప్పటి వరకు వచ్చిన ఊహాగానాలపై వైశాఖన్ అయితే స్పందించలేదు. మరోపక్క రజనీకాంత్ అభిమానులకు ఇదొక ఆసక్తికరమైన, సంతోషకరమైన విషయం. ఎందుకంటే వైశాఖన్ అన్నామలైతో వైశాఖన్ ఎంట్రీ ఇస్తే రాజకీయ పరిణామాలు కూడా మారే అవకాశం ఉన్నాయి. అనూహ్యమైన రాజకీయ మార్పులు తమిళనాడులో చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయి. వరుసగా జరుగుతున్న రాజకీయ పరిణామాలు, మరోపక్క డిఎంకే విజయ్ ప్రభుత్వం ఎన్నాళ్ళు ఉంటుంది అంటూ చేసిన వ్యాఖ్యలు, ఇలా వరుస సంఘటనలు తమిళనాడు రాజకీయాల్లో రోజు రోజుకి ఆసక్తి పెంచుతున్నాయి. ఎన్నికలు అయ్యాయి, 5 ఏళ్ల పరిపాలన కోసం విజయ్ ప్రభుత్వాన్ని చేపట్టారు. విజయ్ అధికారంలో ఉన్నారు. విజయ్ అధికారంలో ఉన్న తర్వాత నేరుగా అన్నామలై విజయ్కి ప్రత్యామ్నాయంగా అన్నామలై ఎదగడానికి కూడా ఒక ప్రయత్నాలు చేస్తున్నారు. మరోపక్క ఇప్పటికే ప్రతిపక్షంలో డిఎంకే అత్యంత బలంగా ఉంది. రాబోయే రోజుల్లో రాజకీయాలు ఎలా మారుతాయనేది మనం వేచి చూడాలి. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం వైశాఖన్ ఏదైతే రజనీకాంత్ అల్లుడు వైశాఖన్ రాజకీయాల్లోకి ప్రవేశిస్తారనే ఊహాగానాలు మొదలైతే ఈ ఊహాగానాల పైన అటు రజనీకాంత్ కుటుంబం కానీ ఇటు వైశాఖన్ కానీ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. అయితే ప్రస్తుతం ఈ పొలిటికల్ లీక్లే బయటకు వస్తున్నాయి. రాబోయే రోజుల్లో వి ద పీపుల్ లీడర్స్ ఉద్యమంలో అన్నామలైతో పాటు వైశాఖన్ పాల్గొంటారని జోరుగా ప్రచారం జరుగుతుంది. సిరాజ్. ఎస్, రైట్ కిరణ్, థ్యాంక్ యూ. మొత్తం మీద తమిళనాడు రాజకీయాల్లో మాత్రం ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. సూపర్ స్టార్ రజనీకాంత్ అల్లుడు వైశాఖన్ పొలిటికల్ ఎంట్రీకి సిద్ధమైనట్లు జోరుగా ప్రచారం కూడా సాగుతుంది. ప్రధానంగా అన్నామలై ప్రారంభించినటువంటి వీధి లీడర్స్ ఉద్యమంలో వైశాఖన్ చేరేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. అయితే బీజేపీకి రాజీనామా చేసి అన్నామలై కొత్త పార్టీ పెట్టేటువంటి యోచనలో అడుగులు వేస్తున్నారు. అన్నామలైతో వైశాఖన్ అడుగులు వేయనున్నారనేటువంటి టాక్ తమిళనాడు వ్యాప్తంగా కూడా కొంతవరకు ప్రకంపలు తెప్పుతుంది. వైశాఖన్ అన్నామలై ఉద్యమంలో చేరితే రాజకీయాల్లో సరికొత్త మలుపులు తిరిగేటువంటి అవకాశాలు కూడా లేకపోలేదు. మరి ముఖ్యంగా టీవీకే అధినేత విజయ్ పార్టీ పెట్టడం, నెక్స్ట్ జరిగినటువంటి ఎన్నికల్లో విజయం సాధించడంతో మాత్రం రాజకీయాల వైపు పలువురు నటులు కూడా దృష్టి పెట్టినటువంటి పరిస్థితి, రాజకీయాల వైపు ఇంట్రెస్ట్ చూపిస్తున్నటువంటి సిచ్యువేషన్స్ మాత్రం తమిళనాడు వ్యాప్తంగా వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే తిరుచి ఈస్ట్ లో రాఘవ లారెన్స్ పోటీ చేయనున్నారు అనేటువంటి చర్చ. మరోవైపు పూర్తి స్థాయిలో ఇప్పుడు వైశాఖన్ అన్నామలైతో కలిసి పూర్తి స్థాయిలో ముందడుగు వేయడం, ఆయన పార్టీ పెడితే చేరేటువంటి అవకాశం ఉంది అనేటువంటి ఊహాగానాలు వ్యక్తమవడం. మరోవైపు అన్నామలై బీజేపీకి రాజీనామా చేసి నూతనమైనటువంటి పార్టీ ఏర్పాటు దిశగా అడుగులు వేయడం. మొత్తం మీద తమిళనాడు రాజకీయాలు మాత్రం ఎన్నికలు కంప్లీట్ అయిన తర్వాత కూడా తీవ్రమైనటువంటి చర్చనీయాంశంగా మారుతున్నాయి.